ఏ పాలకుడైనా సరే మానవత్వపు కోణం ఉండాలి కదా, హ్యూమన్ టచ్ ఉండాలి కదా, దాన్ని కూడా లేకుండా వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ గారి పేరు గుర్తొచ్చేట అన్నా క్యాంటీన్ పెట్టారనుకో, జగనన్న క్యాంటీన్ అని నీ పేరు పెట్టుకో, లేదంటే రాజన్న క్యాంటీన్ అని చెప్పని మీ నాయన పేరు పెట్టుకో. ఏదో ఒక పేరుతోటి పేదవాడికి పట్టి అన్నం పెడితే వచ్చే నష్టం లేదుగా. సార్ ఇక్కడ ఒక చిన్న అంశం సార్, పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఎవరు ఏ పథకాన్ని ప్రారంభించినా ఎంత ఇద్దరు ప్రత్యర్థులైనా మళ్ళీ అధికార మార్పిడి అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారని చెప్పి నేను విన్నాను. కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అయినా పథకాలే అయినా సరే ఎందుకు ఈ విధంగా ప్రత్యర్థులు ఉన్నారనుకో. ఇక్కడ అందరూ ప్రత్యర్థులు కాదు. మీకు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి బియ్యం మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అది 1 రూపాయి చేశారు. అంటే ఒక పాలకుడు ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొస్తే తర్వాత ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినాయి. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంటు దాన్ని విస్తృతపరిచాడు. ఎలా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎస్సీలకు 100% ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు, బీసీలకు 50% ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టినాక ఎస్సీలకు 100% కంటిన్యూ చేస్తూ బీసీలకు కూడా 100% చేసి ఓసీల్లో కూడా పేదలకు ఇచ్చాడు ఆయన. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కేసీఆర్ గారు వాటిని కంటిన్యూ చేశారు కదా. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 30 రూపాయలతోటి పెన్షన్ మొదలుపెట్టారు. గ్రాడ్యువల్గా ఒక్కొక్క ప్రభుత్వం దాన్ని పెంచుకుంటా వచ్చి ఈ రోజుకి అమలు చేస్తున్నారు కదా. అందరు పాలకులు వీటిని రద్దు చేయలే. చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేసి దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తనదైన ముద్ర వేసుకుంటూ అయినా సరే ఆ పథకాలను కంటిన్యూ చేసి ఉండాలి.